రైట్. ఒకసారి స్క్రీన్ పైన చూపించండి. సార్ చెప్పినటువంటి రాంబాబు గారు చెప్పినటువంటి కొన్ని పాయింట్స్ని స్క్రీన్ పైన క్లియర్గా చూపిద్దాం, జనాలకు కూడా అర్థమవుతుంది అది. ఎస్, చూస్తున్న ప్రజలకు వ్యూవర్స్ అందరికి కూడా క్లియర్గా అర్థమవుతుంది. ఇక ఐటీ వంతన ఉంది కదా, ఇందులో ప్రధానమైన అంశం ఏంటంటే డేట్ ఇంతకుముందు శివశంకర్ గారు చెప్పారు 10/10/2022, 27/10/2022, 31/01/2023, 20/06/2023. ఇవన్నీ కూడా చంద్రబాబు ఒక నోటీసుకి ఇచ్చినటువంటి రిప్లైలకు సంబంధించి. అంటే ఇక్కడ 4 కనిపిస్తోంది. 5ది ఇది ఎప్పుడు వచ్చిందనేది మనకు పైన క్లియర్గా కనిపిస్తుంది చూడండి. 04/08/2023 అంటే ఆగస్టు 4న 2023న ఐటీ శాఖ ఇచ్చినటువంటి నోటీసులు ఇవి. అంటే మనం ఈ డేట్స్ అన్ని ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఏ గ్యాప్లో ఇస్తున్నారంటే 2-3 నెలలకోసారి లేదా 4 నెలలకోసారి మీరు సరైన సమాధానం చెప్పట్లేదు, ఇదిగో మీరు లేవనెత్తిన అంశాలకు సంబంధించి సమాధానం ఇది అని ప్రతి పాయింట్ని క్లియర్గా అందులో చెబుతూ వచ్చారు. ఇక పాయింట్ నెంబర్ 2, చంద్రబాబు మనోజ్ మీటింగ్. ఈ మనోజ్ వాసుదేవ్ పార్థసాని ఎవరు అనే దానికి సంబంధించి కింద ఎల్లో అండర్లైన్ ఉంది చూడండి, చాలా క్లియర్గా అందులో రాశారు ఐటీ శాఖ వాళ్ళు. ఇది మనం గుర్తుంచుకోవాలి. ఐ మెట్ చంద్రబాబు నాయుడు పర్సనల్లీ వెన్ ఐ వాజ్ ఆస్క్డ్ టు కమ్ టు విజయవాడ ఇన్ మిడ్ ఆఫ్ February 2019 at the CM residence. In this meeting, Chandrababu Naidu personally discussed the general progress of the all work projects going on in SPCL, ante Shapurji Pallonji Company Limited, at that time, and asked me to meet his PS Srinivas to follow his instructions. ఇక్కడ మనోజ్ని ఇంటికి పిలిపించుకుంది చంద్రబాబు నాయుడే. అప్పుడు ఆయన ఏం చెప్పారంటే, నా పిఎస్ అయినటువంటి శ్రీనివాస్ ఏం చెబితే అది నువ్వు చెయ్యాలి, అతని ఇన్స్ట్రక్షన్స్ నువ్వు ఫాలో అవ్వాలి అని క్లియర్గా చెప్పారు. ఇదంతా కూడా క్వశ్చనేర్లో ఉంది. ప్రతి క్వశ్చన్ అడగడం మనోజ్ వాసుదేవని ఆయన చెప్పినటువంటి సమాధానాన్ని ఇందులో పొందుపరిచారు. ఇక ప్రధానంగా 100 కోట్లు ఇవ్వాల్సిందే. ఇది చూడండి, చాలా ప్రధానమైనటువంటి అంశం. అతన్ని కలిస్తే ఏం జరిగింది? I then met his PS in this meeting. He had asked me for the party funds minimum of ₹100 crore as the elections were approaching. ఎన్నికలు వస్తోంది కాబట్టి మీరు 100 కోట్ల రూపాయల ఫండ్స్ ఇవ్వాలని ఇక్కడ PS పెండ్యాల శ్రీనివాస్ మనోజ్ వాసుదేవుని అడిగారు. ఏం చెప్పారు ఆయన క్వశ్చన్ వేసినప్పుడు? ఆయన కలిశారు కదా మీరు, అప్పుడు శ్రీనివాస్ ఏం చెప్పారన్న దానికి మనోజ్ ఇచ్చినటువంటి సమాధానం. నెక్స్ట్ బెదిరించారు, ఒకవేళ ఇవ్వనంటే. ఇక్కడ చాలా క్లియర్గా అడిగింది ఐటీ శాఖ, ప్లీజ్ స్టేట్ దట్ వై యూ హ్యావ్ నాట్ రిఫ్యూజ్డ్ ద ఇన్స్ట్రక్షన్స్ గివెన్ బై మిస్టర్ చంద్రబాబు నాయుడు అండ్ హిస్ PS శ్రీనివాస్ ఫర్ ప్రొవైడింగ్ ఎలక్షన్ ఫండింగ్ by raising bogus invoicing and consequently making the payments to TDP party ఆంధ్రప్రదేశ్. వాళ్ళు అడిగారు, సరే నువ్వెందుకు ఓబే చేసావు, నువ్వెందుకు అంగీకరించావు, ఎలా అంగీకరించావు అని అడిగారు. దానికి ఆయన చాలా క్లియర్గా సమాధానం చెప్పారు. ఏం చెప్పారు? when Mr. Srinivas instructed me to make payments to the above companies for election funding by raising bogus bills, I protested with him and told him that Shapurji Pallonji will make payments in party funds, but the categorically stated the payments will come through these companies, not through party funds. He further warned me of dire consequences in case of non-compliance టు హిస్ ఇన్స్ట్రక్షన్స్. నేను చెప్పాను షాపూర్జీ పల్లోంజీ అవసరమైతే మీకు పార్టీ ఫండ్ ఇస్తుందే కానీ ఈ రకంగా ముడుపులు ఇవ్వదు అని చెబితే, నేను చెప్పింది వినకపోతే చాలా కాన్సిక్వెన్సెస్, చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు మీరు ఎదుర్కోవాల్సి వస్తుందని పెండ్యాల శ్రీనివాస్ పారిపోయినటువంటి మహానేత, చంద్రబాబు సంబంధించినటువంటి మహానేత, ఆ మహానేత జైల్లో ఉన్నారు. ఈ మహానేత పారిపోయాడు కదా, అతను బెదిరించినటువంటి అంశాన్ని క్లియర్గా ఐటీ శాఖ అడిగినటువంటి ప్రశ్నలో చెప్పారు. దుబాయ్లో దిర్హామ్స్ రూపంలో, ఇది చూడండి, దుబాయ్లో ఆయన ఎంత ఇచ్చారు, డైరెక్ట్గా చంద్రబాబుకే ఇచ్చారు. దాని విలువ ఎంత అనేది కూడా చాలా క్లియర్గా ఇందులో చెప్పారు. 15 కోట్ల రూపాయలు. ఎస్, ఇందులో ఉంది చూడండి, చాలా క్లియర్గా మనకి 15 కోట్లు అనేది కనిపిస్తుంది దిర్హామ్స్ రూపంలో చంద్రబాబుకు చెల్లించినట్టుగా. ఇది ఎందుకంటే ఈ మాట పదే పదే నొక్కి చెప్పాల్సి వస్తోంది కాబట్టి, ఎందుకంటే విదేశాలలో 15 కోట్లు తీసుకోవడం అంటే అది మనీ లాండరింగ్కి వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఈడీ కూడా రంగప్రవేశం చేసే అవకాశం ఉంది. అతి త్వరలోనే ఈ కేసు ఈడీ చేతికి వెళ్ళబోతోంది. మరి ఈ డబ్బులన్నీ ఎలా ఇచ్చారు, ఏం చేశారనే దానికి అతను కూడా చాలా క్లియర్గా చెప్పారు. నేరుగా చంద్రబాబుకే ఆ డబ్బులు అందజేశానని కూడా మనోజ్ వాసుదేవ్ చెప్పారు. నెక్స్ట్ ప్లే చేయండి ఒకసారి. నేరుగా చంద్రబాబుకే డబ్బులు అందించామని చెప్పారు. నెక్స్ట్, కిలారుతో లోకేష్కు. ఇందులో చాలా క్లియర్గా చెప్పినటువంటి అంశం ఏంటంటే, ఓ దశలో కిలారు రాజేష్కి
ఈ అమౌంట్ని పంపించాల్సిందిగా వాళ్ళు చెప్పారు. అందులో ఆయన లోకేష్కి సంబంధించినటువంటి చాలా బినామీగా ఉన్నారు, అత్యంత సన్నిహితుడు. ఆయన ఉండేటటువంటి కేసుల్లో ఈయన కూడా మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంటారు. ఈ మధ్య అజ్ఞాతంలో ఉండి మళ్ళీ బయటకు వచ్చినటువంటి వ్యక్తి. అతని చేతికి డైరెక్ట్గా ఈ డబ్బులు వెళ్ళాయి అనేది కూడా చెప్తోంది. ఫైనల్గా సాక్ష్యాలు అంటే అసెస్మెంట్ ఇయర్ మనం ఇంతకుముందు చూసాం కదా 2021కి సంబంధించి 18-19 నుంచే ఇది నడుస్తోంది. 18-19 నుంచి నెక్స్ట్ ప్లే చేయండి ప్లీజ్. ఎస్, అక్కడ క్లియర్గా కనిపిస్తోంది చూడండి. రిటర్న్ ఇన్ కోడ్ యాజ్ స్టీల్ ఇన్ టన్స్ 18,93,00,000. ఇది మళ్ళీ చంద్రబాబుకి చేరింది. ఎలా జరిగింది? 18,93,00,000 డైరెక్ట్గా వచ్చేసింది. డైరెక్ట్గా చంద్రబాబుకే వచ్చేసింది. నెక్స్ట్ హయగ్రీవా నుంచి వాళ్ళకి 52,50,62,120 కోట్లు ఇచ్చారు. ఇవన్నీ కూడా బోగస్ కంపెనీలు, గుర్తుపెట్టుకోండి. ఈ బోగస్ కంపెనీలకు వెళ్ళిన షెల్ కంపెనీలు అనమాట. ఇక్కడ 52 కోట్లు, 11,12,00,000 మళ్ళీ తిరిగి చంద్రబాబుకు వచ్చేసింది 2019-20లో. షలాకా అన్నయ్ ఇవి చూడండి 62 కోట్లు, 33,76,00,000 తిరిగి చంద్రబాబుకు వచ్చేసింది. నెక్స్ట్ ఎవరెట్, నవోలిన్ ఇవి కూడా అలాంటి కంపెనీలే. వీళ్ళకి చూడండి 50 కోట్లు డైరెక్ట్గా ఇంతకుముందు ఈ పైన ఉన్నటువంటివి 52 కోట్లు ఇస్తే 11 కోట్లు, 62 కోట్లు ఇస్తే 33 కోట్లు వచ్చింది కదా. మిగిలిందంతా డైరెక్ట్గా చంద్రబాబుకి 50 కోట్లు వచ్చి చేరింది 2021లో. నెక్స్ట్ పవర్ ట్రేడింగ్ వాళ్ళు ఇచ్చింది, ఫీనిక్స్ కంపెనీ ఇచ్చింది. అలాగే ఫ్రమ్ హ్యాండ్ రిటర్న్ షీట్ పట్టుకున్న దాన్ని బట్టి వీళ్ళు ఏం చేశారంటే లక్స్టోన్ అండ్ కో వీళ్ళ ద్వారా వచ్చింది. ఓవరాల్గా దుబాయ్లో ఇచ్చింది 15 కోట్లు. క్లియర్గా చివరిలో ఉంది చూడండి 15 కోట్లు. అది దుబాయ్లో ఇచ్చినటువంటి అమౌంట్. ఇప్పుడు దీన్ని బట్టి అర్థమవుతోంది ఏంటంటే 167 కోట్ల రూపాయలు డైరెక్ట్గా చంద్రబాబుకి వచ్చి చేరిపోయాయి ముడుపుల రూపంలో. మీకు నేను అమరావతిలో నిర్మాణాలకి కాంట్రాక్ట్ ఇచ్చాను, అలాగే పేదల ఇళ్ల కాంట్రాక్టులకి మీకే షాపూర్జీ పల్లోంజీకి ఇచ్చాను. ఇప్పుడు మనోజ్ వాసుదేవ్ పార్థసాని అనే వ్యక్తి మీడియేటర్గా మధ్యలో ఒక బ్రోకర్గా వ్యవహరిస్తూ అటు షాపూర్జీ పల్లోంజీకి ఇటు చంద్రబాబుకు మధ్య ఉండి అతను ఇవన్నీ నడిపించాడు. ఇప్పుడు అతను పరారీలో ఉన్నాడు. ఏ దేశంలో ఉన్నాడో ఎక్కడున్నాడో తెలియదు. ఇది నిజం గెలవాలంటే ముందు ఆయన కూడా బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆయన రావాలి, వస్తేనే కదా నిజం గెలిచేది. భువనేశ్వర్ గారికి రాష్ట్ర ప్రజలందరూ చెప్పండి, అమ్మా ఆయన తీసుకురండి, నిజం గెలిపిస్తాడు, ఆయన తప్పకుండా గెలిపిస్తాడు, ఆయన ఎందుకు పారిపోయాడు అనేది కూడా మీ ఊరికి భువనేశ్వర్ గారు వచ్చినప్పుడు ఆ మహాతల్లి గారికి ఒకసారి ప్రణామం చేసి మీరు ఒకసారి అడిగి చూడండి, ఆయన తీసుకురండి తల్లి అని చెప్పండి. ఎస్, మీరు చెప్పండి సార్ కోటంరాజు గారు. ఇంత పక్కా ఎవిడెన్స్ నాకు తెలిసి ఇంతకుముందు కూడా నేను రాంబాబు గారితో మాట్లాడాను. ఏమంటారంటే ఎవరికైనా ఐటీ నోటీసులు వస్తే ఓ 2 పేజీలు వస్తుంది, 3 పేజీలు వస్తుంది. ఇదేం సార్ 50 పేజీలు, 49 పేజీలు, 50 పేజీలకు పైగా ఉంది మొత్తం. ఒక్క సెకండ్ ఇప్పుడే చెప్పేస్తాను, దానికి అంత టైం తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. 45 పేజీలు, 49 పేజీలు సార్, 49 పేజెస్. ఇదిగోండి రాష్ట్ర ప్రజలందరూ చూడండి. ఇది చంద్రబాబుకి ఐటీ శాఖ ఇచ్చినటువంటి నోటీసులు. ఎంత పక్కా ఎవిడెన్స్ ఉంటే ఒక పెద్ద గ్రంథాన్నే తయారు చేశారు చంద్రబాబు కోసం. ఆయన క్వశ్చన్లు లేవనెత్తడం, వీళ్ళు ఆన్సర్లు తయారు చేసి పంపించడం. ఇంత పెద్ద గ్రంథం తయారు చేశారు. 17A ఈ దేశంలో 17A అంటే ఏంటనేది ఈరోజు చిన్న పిల్లలకు కూడా అర్థమయ్యే విధంగా ఒక దొంగ, ఒక అవినీతి పరుడు ఎలా తప్పించుకోవచ్చో 17A ద్వారా అనేది ప్రజలకు ఎంత సులభంగా వెళ్ళిపోయిందో ఇక్కడ చూడండి. ఐటీ శాఖకి ఎగ్గొట్టడానికి చంద్రబాబు చేసిన ప్రయత్నానికి 45 పేజీల ఒక బుక్లెట్ తయారు చేసుకున్నారు. ఇది కూడా చరిత్రలో మిగిలిపోతుంది. ఇలాంటి బుక్లెట్ ఎలా దోచుకోవాలి అనేది సాక్ష్యం. ఇంకో 10 రోజులు ఆగితే 17A ఎవరికి వర్తించుతో కూడా తెలుస్తుంది దేశ ప్రజలందరికీ. అది కూడా తెలుస్తుంది. అందుకోసం వెయిట్ చేయాలి సుప్రీంకోర్టు ఏం చెప్తున్నా వరకు వెయిట్ చేయాలి.